నన్ను మించిన పవర్ సెంటర్ లేదు అంటూ ఆయన విజయ్ మాట్లాడుకొచ్చారు. సో యాజ్ ఆఫ్ నౌ విజయ్ మాట్లాడుతున్న మాటలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో ఆయన పవర్ సెంటర్ అంటున్నారు, ఎవరికి కరప్షన్కి అవకాశం ఇవ్వనంటున్నారు. నా పార్టీ నేతలు కూడా తలొగ్గి మాట్లాడాలి, పబ్లిక్ లో కలిసిపోయి నడవాలన్నట్టుగా ఆయన స్పీచ్ ఇచ్చారు. అయితే విజయ్ డ్రెస్సింగ్ కూడా సూట్ లో రావడం, విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం అంబేద్కర్ స్టైల్ ని ఫాలో అవుతున్నారనే చర్చ జరుగుతోంది. సూటు బూటు అంబేద్కర్ స్టైల్ని ఫాలో అవుతున్నట్టుగా చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. సో సూట్ వేసుకొచ్చారు. బేసిక్గా తమిళియన్స్, మనం స్టాలిన్ చూసినా, పళనిస్వామి చూసినా, పండిట్ సెల్వన్ చూసినా, ఎవరు ఇతర నేతలు ఎవరు చూసినా కూడా పంచకట్టులో వస్తూ ఉంటారు, పంచకట్టులోనే ఉంటూ ఉంటారు. కానీ విజయ్ సూట్ వేశారు. అంబేద్కర్ స్టైల్ మాదిరిగా విజయ్ సూట్ వేస్తుంటే అర్థమవుతోంది. ఏదేమైనా విజయ్ తలపతి ఫైనల్లీ ఒక 8th వండర్గా ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన అన్ని రకాలుగా ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా గవర్నమెంట్ని ఫామ్ చేసి సిద్ధంగా ఉన్నారు. రైట్, ఒక్కసారి తమిళనాట ప్రముఖులు మాట్లాడుతున్నారు, సెలబ్రిటీస్ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ஆமாம், அதுக்கு தான் அதான் சொல்லி சொன்னதை தான் செய்வார், சொல்லாததை செய்ய மாட்டார். ஸோ அதனால் கன்ஃபார்மாக அவர் எல்லாமே, அவர் சொன்னது எல்லாமே நிறைவேற்றுவார். எல்லாருமே கான்ஃபிடென்ட்டாக இருங்க, தமிழ்நாடு நல்ல பாதையில் போகும், வெற்றி. థ్యాంక్యూ సార్. రైట్, సో దీనికి సంబంధించి వారిని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, విజయ్ ప్రమాణ స్వీకారం నిజంగానే గూస్ బంప్స్ వచ్చాయి. సో కొన్ని లక్షల మంది సోషల్ మీడియాలో ఆయన ప్రమాణ స్వీకారాన్ని చూశారు. సో ఎటకెలకి ఆ కుర్చీ ఎక్కారైనా ఆ కుర్చీలో కూర్చున్నారు. ఎవరెన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనుకున్నా ఆ కుర్చీని అధిరోహించారు, కుర్చీలో కూర్చున్నారు విజయ్. సో విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల, ఆయన పెట్టినటువంటి ఫైల్ సంతకాల పట్ల ఎటువంటి చర్చ జరుగుతోంది? పొలిటికల్గా అన్నా డిఎంకేస్ రియాక్షన్ ఏంటి? వాళ్ళు కూడా ఈ సభకి గైర్హాజరు, అంటే వాళ్ళకి ఇన్విటేషన్ వెళ్ళింది కానీ అటెండ్ కాలేదు. సో విజయ్ ముఖ్యమంత్రి తర్వాత తమిళనాడులో పబ్లిక్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? డెఫినెట్ గా ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడులో జరుగుతున్న ఒక లైన్ ఆఫ్ సెక్టర్ వాళ్ళకు ఉంటుంది. కానీ దానికి విభిన్నంగా ఈసారి విజయ్ సూట్ అండ్ బూట్ తో వచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రమాణ స్వీకారంలో మామూలుగా ఏ ముఖ్యమంత్రి ఆ గవర్నర్ ఇచ్చిన పతిని దాని మీద ఆ లెటర్ లో ఏవి రాసుంటారో దాన్ని చూసి చదువుతారు. కానీ విజయ్ అలా చేయలే. పూర్తిగా తను స్వచ్ఛందంగా గవర్నర్ ఎవరైతే నాన్ అని అన్నాడో వెంటనే నాన్ విజయ్ జోసఫ్ అంటూ ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఎక్కడా కూడా ఆగల. ఆ ప్రమాణ స్వీకారాన్ని చూడకుండానే ప్రజల్ని చూసి ప్రజలతో నేరుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఒక్కసారిగా ఎందుకో తెలియదు కానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రెగ్యులర్ గా అందరూ వాచ్ చేస్తుంటారు. కానీ విజయ్ ప్రమాణ స్వీకారాన్ని ఆ డిజిటల్ లో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చూసిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత ఆయన క్యాంప్ కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో తన సీట్ లో కూర్చోబోతున్నారు మరి కాసేపట్లో. అయితే ఇది ఒక చాలా పెద్ద సెన్సేషనల్ గా తమిళనాడు ఇస్తుంది. నెహ్రూ ఏదైతే స్టేడియంలో, నెహ్రూ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారంలో లక్షలాది మంది లోపల సరిపోక బయట కిలోమీటర్ల మేరకు ఆయన కోసం వేచి ఉన్న పరిస్థితి. దాదాపుగా ఈయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా త్రిష కూర్చోవడం, త్రిషతో పాటు విజయ్ తల్లిదండ్రులు కూడా చేరుకున్న పరిస్థితి. అయితే మొదటగా ఆయన అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు అంటే తాను ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల విషయంలో తమిళనాడులో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ మీద ఆయన సంతకం చేశారు. రెండవది మహిళా భద్రత కోసం ఆయన ఒక సంతకం చేశారు. మూడవది డ్రగ్స్. ఇటీవల కాలంలో డ్రగ్స్ విషయంలో తమిళనాడులో పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యవహారం జరుగుతోందని వస్తున్న వార్తల మీద దాని మీద ఒక ప్రత్యేక కమిటీలు ఏర్పడుతూ వచ్చిన పరిస్థితి చూడొచ్చు. విజయ్ ఇప్పుడే ఆయన సీఎం కార్యాలయానికి, తన కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. పోలీసుల వివాదం మధ్య ఆయన ఫస్ట్ అఫీషియల్ పోలీస్ మార్క్ ఏదైతే ఉంటుందో దానికి స్వీకారం చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఇంత పెద్ద తర్వాత మహిళలకి ఫ్రీ బస్ పథకం మీద కూడా సంతకం చేసిన పరిస్థితి. ఒకవైపు మంత్రులుగా చూసుకుంటే ఆనంద్, ఆదవర్జను, తర్వాత అరుణ్ రాజు, తర్వాత సెంగోటేను, వెంకటరామను, నిర్మల్ కుమార్, రాజ్మోహన్, డికే ప్రభు సెల్వి, రెండవది కీర్తన శివకాశి నుంచి గెలిచింది, ఒక తెలుగు ఫ్యామిలీకి సంబంధించిన మహిళ. సో వీళ్ళందరికీ 9 మంది చేత ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన మొదటిసారి సీఎంఓ అఫీషియల్ కార్యాలయంలోకి వెళ్ళిన పరిస్థితి. సెక్రటరియట్ కి వెళ్ళాడు. సెక్రటరియట్ ఉద్యోగస్తులందరూ కూడా ఆయనకి
శుభాకాంక్షలు తెలుపుతున్న పరిస్థితి. ఆదివారం అయినా కూడా ఆయన సెక్రటరియట్ లో ప్రమాణ స్వీకారం